అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ అమ్మడు ఛానల్. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు నేను ఎక్కడికి వచ్చేసాను అనేసి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గరకు వచ్చేసాను అనమాట. ఇది ఎవరు కట్టించారో తెలుసు కదా, మన మాజీ సీఎం కేసీఆర్ కట్టించారు. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించినాయి. ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా పెద్దగానే కట్టించినట్టున్నారు, బాగా భారీగా ఏర్పాటు చేసినట్టున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదంతా మనకి గార్డెనింగ్ ఉంది, పార్కింగ్ పెట్టుకోవడానికి పిచ్చ ప్లేస్ ఉందన్నమాట మనకి. ఇక్కడ ప్లే జోన్ అన్నీ ఆడుకోవడానికి కూడా మనకి ప్లే గ్రౌండ్ అరేంజ్ చేశారు. రోడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. లారీలు కూడా వెళ్ళిపోతాయి రోడ్ నుంచి అయితే. చాలా బాగుంది ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బస్ స్టాప్కి ప్లేస్ అని అరేంజ్ చేశారు. స్పేస్ ఫర్ బస్ స్టాప్ అని అక్కడ ఉంది, చూసారు కదా. అండ్ మనకి కాంప్లెక్స్లోనే బస్ స్టాండ్, బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్, పెట్రోల్ బంక్, ప్రభుత్వ హాస్పిటల్స్ అండ్ కాంప్లెక్స్, హై స్కూల్స్, అంగన్వాడీ భవనాలు అండ్ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారంట. అది ఎంతవరకు ఏర్పాటు చేస్తారో మనకు కూడా తెలియదు, చూద్దాము. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇల్లు అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ అన్ని షాప్స్ పెడతారంటే, ఇక్కడ చూడు ఇక్కడ పెట్టారు షాపింగ్స్ ఫర్ కాంప్లెక్స్ అని. అంటే షాప్స్ అన్నీ మనకి కిరాణా షాప్స్ అన్నీ అక్కడ పెడతారంట. చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ అనమాట. ఈ గార్డెనింగ్ అని చేశారు కానీ ఎవరు కేర్ చేసిన వాళ్ళు లేనట్టున్నారు, మొత్తం ఎండిపోయాయి అక్కడ. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకు మెయిన్ రోడ్స్ అయితే చాలా విశాలంగా చాలా బాగా కట్టారు. పార్కింగ్ చేసుకోవడానికి, మంచిగా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా అనిపించింది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే S9లోని మనకి 38 బ్లాక్స్, S10లో 24 బ్లాక్స్, S11లో 55 బ్లాక్స్ ఉన్నాయంట. మొత్తము 117 బ్లాక్స్ ఉన్నాయి అని అంటున్నారు. అండ్ ఇక్కడ మనకు అన్ని షాప్స్ వస్తాయంట. ఇక్కడంతా అన్నీ లోపలే ఉంటాయి, బయటికి వెళ్ళే అవసరం లేనట్టు కట్టించారు ఇక్కడ మనకి. నేనైతే నడుస్తూనే ఉంటున్నాను, ఎంత నడుస్తున్నా తరగట్లేదు, అంటే అంత పెద్దగా అంత దూరంలో ఉంది మనకి. అండ్ ఇక్కడ మనకి 12 అండర్ గ్రౌండ్ వాటర్ సంపులను కూడా ఏర్పాటు చేశారంట. అండ్ మనకి మొత్తం వర్షపు నీరు ఉండకుండా మనకి సపరేట్గా పైప్స్ అనేవి ఏర్పాటు చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తుంటే చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఎలా ఉందో. లిఫ్ట్స్ అన్నీ ఏర్పాటు చేశారు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, అంత పని ఏం పూర్తి కాలేదు అక్కడ. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మొత్తము కింద టైల్స్ అవన్నీ ఏమి వేయలేదు. అలా టైల్స్ లోపల ఇంట్లో అన్నీ మంచిగా చేసుకోవడానికి ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు ఇస్తానన్నారు ప్రభుత్వము. అది ఎప్పుడు ఇస్తుందో చూద్దాము. ఇదంతా చిన్న హాల్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది చిన్న కిచెన్ వచ్చింది అండ్ చిన్న మినీ బాల్కనీ వచ్చింది. ఇక్కడ నుంచి బయట వ్యూ చూసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే ఒక హాల్ పెద్దగా వచ్చింది, ఒక హాల్ చిన్నగా వచ్చింది. అండ్ బాల్కనీ కూడా చిన్నగా వచ్చింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, హాల్ అయితే చిన్నగా ఉంది అండ్ పర్వాలేదు, బాగానే ఉంది. మంచి స్పేస్ చేస్తూ కట్టించారు కేసీఆర్, బాగానే అనిపించింది నాకు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్రూమ్స్కి ఒక్కొక్క విండో ఇచ్చారు. మనకి బాత్రూమ్ అయితే ఇండియన్ స్టైల్లో ఇచ్చారు హాల్లోని, అది కూడా చిన్నగానే ఉంది. అండ్ బెడ్రూమ్ అటాచ్గా మనకి వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి. ఇంకేమీ కంప్లీట్గా ఏం చేయలేదు, మొత్తం స్టైల్స్ అన్నీ వేసుకోవాలి మనం. మనం ఇంట్లో దిగితే అంత నీట్గా చేసుకోవాలన్నమాట. బెడ్రూమ్ అటాచ్డ్గా విండో కూడా ఇచ్చారు మన వ్యూ చూసుకోవడానికి. బాగుంది, బాగా అనిపించింది. మంచి స్పేస్ చేస్తూ కట్టారు కదా, లుక్ వైజ్ అయితే బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, చిన్న సింక్ ఇచ్చారు, బాగుంది. అండ్ ఇక్కడైతే మనకి ప్రతి బ్లాక్కి 2 లిఫ్ట్స్ ఉన్నాయండి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 234 లిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ మన ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి ప్రతి బ్లాక్లో జనరేటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్లో మనకి ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారనమాట. బాగా అనిపించింది, బాగా చేశారు కేసీఆర్ గారు. ఇక్కడైతే మనకి కరెంట్ కేబుల్స్ని కూడా అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇలా వచ్చిందనమాట. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇలా ఉంది. మనకి అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది. కాకపోతే ఇక్కడ వర్క్ ఏమి అంత కంప్లీట్గా ఏం పూర్తి అవ్వలేదు, అన్నీ సగం సగం అయ్యాయి, లిఫ్ట్స్ కానీ ఏవి కానీ. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బయట లోపలైతే నార్మల్గానే ఉంది. అండ్ ఈ డబుల్ బెడ్రూమ్స్ అయితే మా అన్నయ్య వాళ్ళకి 8th ఫ్లోర్లో వచ్చింది. సో అందుకే ఈ వీడియో చూపించడం అయ్యింది. సో చూసారు కదా కేసీఆర్ ఇచ్చిన ఇల్లు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన హైదరాబాద్ అమ్మడు ఛానల్